టు పునర్నవి వ్లాగ్స్. ఇప్పుడైతే హిందూ మహాగణపతికి వచ్చినాము. ఇది ఏషియాలో లార్జెస్ట్ సెకండ్ వన్ అనమాట. అంత గ్రాండ్గా చేస్తారు. ఇది 42 డేస్కి ఎత్తుతారనమాట. అంతవరకు గల్లీ వినాయకులు అంతా వదులుతుంటారు. రోజు ఎక్కడో ఒక దగ్గర సెలబ్రేషన్ ఉంటుంది అనమాట ఈ దుర్గాలో. ఈ వినాయక చవితి మాత్రం సూపర్గా చేస్తారనమాట. హైదరాబాద్లో ఇన్ని రోజులు ఉన్నా కూడా నేను ఎక్కడ ఎంజాయ్ చేయలేదు. ఇది మాత్రం హైలైట్. ఒక 4 lakhs 5 lakhs జనాలు వస్తారనమాట. అది కూడా నేను వీడియో పెడతా చూడండి. ఎక్కడి నుంచి వేసినారంటే చూడండి, ఎక్కడి నుంచి వేసినారు, ఒక 1 kilometer దూరం నుంచి వేసినారు. చూడండి, రష్ లోపలికి పోయేదానికి ఫుల్ ఉండారంటే ఫుల్ ఉండారు. దాని లోపల ఉంటాడు అనమాట వినాయకుడు. దడ బజరంగ దళ అని ఎక్కడెక్కడి నుంచో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అక్కడి నుంచి అంతా వస్తారనమాట జనాలు ఇక్కడికి ఈ సెలబ్రేషన్ కోసమే. ఎత్తే రోజు చూడాలా అసలు హైలైట్ ఉంటుంది. నేను మాత్రం దుర్గా వదిలేసి వెళ్ళిపోయినాక ఈ హిందూ మహాగణపతి ఎత్తే రోజు మాత్రం ఎక్కడున్నా వస్తా కంపల్సరీగా. అంత బాగుంటుంది. అందులో వేరే లేడీస్ జెంట్స్ ఉండదు, అందరూ ఎగిరి పడేస్తారు. మా పాప పెద్ద తలకాయ నొప్పి, బిల్లుని తలకాయ నొప్పి అయింది. ఇవన్నీ పెట్టేటి కూడా చూడండి మామూలు జాతరలాగా. స్పాన్సర్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ. లాస్ట్ హిందూ మహాగణపతికి నేను లేను, ప్రెగ్నెంట్ అయ్యి చిన్న బాబుకి ఊర్లో నిన్న. ఈసారి వచ్చినా కదా, సో అందుకే తీసాను. లాస్ట్ టైం తీయలేదు. బట్ వినాయకుడు నెత్తే రోజు వద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. అప్పుడు నాకు స్టిచ్చెస్ వేసి రాలేకపోయినా. ఇప్పుడైతే చూడాలి. చూడండి, ఇది ఒక 1 month ముందు నుంచి రెడీ చేస్తారు సెట్. అయితే మేము ఎంటర్ అయినాము, ఎంట్రన్స్ వరకు వచ్చినాము. చూడాలా కింద చూడండి, ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారు. మొత్తానికి దగ్గరకు వచ్చేసినాము. ఇది మొత్తం సెటప్పే. ఫైనల్లీ మేమైతే వచ్చేసినాము. దానికైతే ఇచ్చుకొని వచ్చేసినాము. ఆడ గణపతి, ఈడ మేము ఇప్పుడు ఈడైతే ప్రసాదాలు పెడతారు. ఇప్పుడైతే బయటికి వచ్చేసినాము. జనాలు దేవుని చూసేదానికి రాలాగానే ఫోటోలు తీసుకునేదానికి మాత్రం వస్తున్నాం. చూడండి ఎంత ఫుల్ రష్ ఉందో. ఇంకా ఫుల్ ఉండాలి. ఇప్పుడు ఈడైతే పక్కనే అనమాట, హిందూ మహాగణపతి పక్కనే ఈడ నర్సరీ ఉంటుంది. సో వీళ్ళు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వచ్చి సెటిల్ అయినారు. సో ఒక చెట్టు తీసుకోపోదాము వినాయక పండగకి గుర్తుగా, హిందూ మహాగణపతి గుర్తుగానే అనుకున్నా. సో ఇంట్లో చిన్నది తీసుకోవాలా, ఇట్లా పెద్ద వద్దు. అన్ని పెద్దవి బరా, అన్ని పెద్దవి. ఇంట్లో ట్రాక్టర్కి వచ్చినారు. అయితే ఇంటికి వచ్చేసినాం. పిజ్జా తెచ్చినాము హిందూ మహాగణపతి దగ్గర నుంచి. పునాన్నం అయితే అది తీసుకునింది. ఆ పిల్లోడు 80 రూపాయలకి మాట్లాడి 100 రూపాయలు ఇచ్చినాక చిల్లరేకండి వెళ్ళిపోయినాడు. మళ్ళీ వాడిని పట్టుకున్నా. వాడు మంచి గిరాకీని అనుకుంటాడు పాపము. అందులో వేరే హిందీ మాట్లాడేవాడు. అట్లా ఒక రేట్ చెప్పి ఇంకో రేట్కి అంటే డబ్బులు ఎత్తుకో వెళ్ళి చిల్లరేకన్నా చేస్తే వాడు ఇంకా రారులే అనుకున్నాడు. బండిని నిలిపించి మళ్ళీ నేను పరిగెత్తిన. పిజ్జా అయితే చిన్న పాపకు కూడా అంటే ఇవ్వండి పాపము.
కున్నిగాడు పునర్నవి హాయ్ చెప్పు. కోసేసినాలే పప్పా. చిన్న పాప కూడా తింటుందా కొన్ని? చిన్న పాప కూడా తింటుంది. థ్యాంక్ యూ బంగారీ. ఎట్లుంది?